హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో ఉన్నటువంటి చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఏంటో మనం ఒకసారి చూద్దామండి. చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఎలా ఉందనేది. ఓకే, సో టోటల్ మనకి 16 చాప్టర్స్ ఉన్నాయండి సెకండ్ ఇయర్లో. సో ఆ 16 చాప్టర్స్కి 4 మార్క్స్ 8 మార్క్స్ తర్వాత 2 మార్క్స్ ఏ చాప్టర్ నుంచి వస్తాయనేది ఒకసారి చూద్దాం మనం. సో టోటల్గా వచ్చేసి ఇక్కడ మనకి చాప్టర్ నేమ్ 8 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి వేవ్స్. ఈ వేవ్స్లో మనకి 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో 4 మార్క్స్ 2 మార్క్స్ ఏమీ లేవండి. తర్వాత రే ఆప్టిక్స్లోంచి మనకి ఓన్లీ ఒక 4 మార్క్స్ ఒక 2 మార్క్స్ వస్తుంది. ఓకే, 8 మార్క్స్ ఏమీ లేవు. తర్వాత వేవ్ ఆప్టిక్స్లోంచి ఒక 4 మార్క్స్ వస్తుంది. తర్వాత ఎలక్ట్రిక్ ఛార్జ్ అండ్ ఫీల్డ్స్లోంచి ఒక 4 మార్క్స్. తర్వాత ఎలక్ట్రిక్ పొటాన్షియల్ అండ్ కెపాసిటెన్స్లోంచి ఒక 4 మార్క్స్. ఓకే, తర్వాత కరెంట్ ఎలక్ట్రిసిటీ. సో కరెంట్ ఎలక్ట్రిసిటీలోంచి 8 మార్క్స్ ఒకటి వస్తుందండి. సో 4 2 మార్క్స్ ఏమీ రావు. తర్వాత మనకి 8 మార్క్స్ ఉన్న చాప్టర్స్ వేవ్స్లోంచి ఒక 8 వస్తుంది, కరెంట్ ఎలక్ట్రిసిటీలోంచి ఒకటి. తర్వాత మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, ఇందులోంచి ఒక 4 మార్క్స్ ఒక 2 మార్క్స్ వస్తుంది. తర్వాత మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్లో ఇందులో 2 మార్క్స్ 2 వస్తాయి మనకి. ఓకే, 2 మార్క్స్ వచ్చి 2 వస్తాయి, 1+1 అనమాట. 4 మార్క్స్ 8 మార్క్స్ ఏమీలు. తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో వచ్చేసి మనకి ఒక 4 మార్క్స్ వస్తుంది. తర్వాత ఆల్టర్నేటింగ్ కరెంట్లో ఒక 2 మార్క్స్ వస్తుంది. తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో కూడా 2 మార్క్సే. తర్వాత డ్యూయల్ నేచర్ అండ్ మ్యాటర్లో 2 మార్క్స్ 2 వస్తాయండి. సో 2 మార్క్స్ 2 వచ్చే చాప్టర్ ఇక్కడ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్లో కూడా 2 మార్క్స్ 2 వస్తాయి. అలాగే డ్యూయల్ నేచర్లో కూడా మనకి 2 మార్క్స్ 2 వస్తాయి. తర్వాత యాటమ్స్ ఒక 4 మార్క్స్ వస్తుంది. న్యూక్లియర్లో ఒక 8 మార్క్స్. తర్వాత సెమీకండక్టర్స్లో ఒక 4 మార్క్స్ ఒక 2 మార్క్స్ అండి. ఓకే, తర్వాత కమ్యూనికేషన్ సిస్టమ్ లాస్ట్ చాప్టర్లో ఒక 2 మార్క్స్. సో టోటల్గా మనకి 10 2 మార్క్స్ 8 4 మార్క్స్ వచ్చినాయి కౌంట్ చేసుకోండి. సో 8 మార్క్స్ వచ్చే చాప్టర్ మనకి ఇక్కడ వేవ్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, న్యూక్లియర్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం ప్రాబ్లమ్స్ కూడా మనకి చాప్టర్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో ఉన్నటువంటి 2 మార్క్స్ ఇంపార్టెంట్ ఏంటి, 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి, సో అన్నీ కూడా మనం అప్లోడ్ చేసుకుందాం. ఓకే, చేస్తాను చూడండి. తర్వాత 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, ఏ చాప్టర్ వైజ్ ఏ ప్రాబ్లమ్స్ చేయాలి, 4 మార్క్స్ ఏమున్నాయి అనేది కూడా మనం మన ఛానల్లో అన్నీ అప్లోడ్ వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇవ్వండి ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో ఉన్నటువంటి చాప్టర్ వైజ్ వెయిటేజ్. ఓకే, థ్యాంక్ యూ.